2016లో సంజుకి టీంలో ఛాన్స్ రావాలి, కానీ 2026లో ఛాన్స్ ఎందుకు వచ్చింది? ఇండియా హిస్టరీలో ఎప్పుడు 180 రన్స్ కూడా చేస్ చేయలేకపోయింది, మరి సంజు మాత్రమే ఎలా చేయగలిగాడు? రింకు ఇంటికి వెళ్ళపోయి ఉంటే సంజు అసలు టీంలోనే ఉండేవాడు కాదని మీకు తెలుసా? 2024 ఎండింగ్ 5 మ్యాచెస్ లో సంజు 3 సెంచరీస్ కొట్టాడు, అయినా టీం నుంచి దేనికి డ్రాప్ చేశారు? సూర్యాబాయ్ అన్నాడు సంజుకి టీమ్ లో తీసుకుంటే ఎవరికి రా డ్రాప్ చేయాలి అని. मतलब आप बोल रहे हो मैं अभिषेक की जगह पे खिलाऊं, तो मतलब तिलक की जगह खिलाऊं. గట్టిగా మాట్లాడితే ఈ రోజు సంజుయే లేకపోతే మనం ఫైనల్స్ కి వెళ్లే వాళ్ళమే కాదు. అయినా ఇదేం దెబ్బలరా అయ్యా, కుక్కని కొట్టినట్టు కొట్టారు కదరా సామి. भाई लोग, हम आज सिर्फ क्रिकेट खेलने नहीं आए हैं, अपना कैरेक्टर दिखाने आए हैं. అయినా వరల్డ్ కప్ వదిలేస్తామంటే మీరెలా నమ్ముతారా? వస్తున్నాము, కొడుతున్నాము. అయితే స్టోరీ స్టార్ట్ అయింది 2007 లో. ఒక 13 ఇయర్స్ పిల్లాడు అండర్ 14 స్టేజ్ లో 10 ఇన్నింగ్స్ లో 973 రన్స్ కొట్టాడు, అందులో 4 సెంచరీస్ అండ్ 1 డబుల్ సెంచరీ. తర్వాత కూచ్ బిహార్ ట్రోఫీ 7 ఇన్నింగ్స్ లో 356 రన్స్ చేశాడు. ఇదే పర్ఫార్మెన్స్ వల్ల ఈ ప్లేయర్ డెబ్యూ లిస్ట్ ఏ క్రికెట్ లో కూడా అయింది. ఈ కేరళ నుంచి వచ్చిన కుర్రాడు క్రికెటింగ్ సర్కిల్ లో చాలా ఫాస్ట్ గా గ్రో అవడం స్టార్ట్ చేశాడు. ఈ ప్లేయర్ ఎవరో కాదు, మన పెద్ద పులి చేటా సంజు శాంసన్. ఇనీషియల్ గా కేకేఆర్ టీం సంజు టాలెంట్ ని గుర్తించి బేస్ ప్రైస్ 10 lakhs కి కొనుక్కుంది, కానీ అన్క్యాప్డ్ ప్లేయర్ గా బెంచ్ లోనే ఉన్నాడు. కానీ 2013 ఆర్ఆర్ టీం తన కెరియర్ కి స్పైక్ ఇచ్చి బేస్ ప్రైస్ 10 lakhs కి కొనుక్కుంది, ప్లేయింగ్ లెవెల్ లో కూడా యాడ్ చేశారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే సంజుని ఇనీషియల్ గా టీంలోకి పుష్ చేసింది మన లెజెండ్ రాహుల్ ద్రావిడ్. బేసికల్లీ రాహుల్ ద్రావిడ్ సంజు బ్యాటింగ్ ని కేకేఆర్ నెట్స్ లో ఆడుతున్నప్పుడు చూశాడు. సంజు బ్యాటింగ్ లో ఒక ఫ్రెష్నెస్ కనిపించింది ద్రావిడ్ కి. ఆర్ఆర్ టీం ని ఆప్షన్ లో బై చేయమని పుష్ చేశాడు ద్రావిడ్. అయితే ఛాన్స్ వచ్చిన డెబ్యూ సీజన్ లోనే సంజు 206 రన్స్ చేసి ఒక ఎక్సలెంట్ స్టార్ట్ అయితే ఇచ్చాడు తన కెరియర్ కి. 2014 వచ్చేసరికి సంజుని ఆర్ఆర్ టీం మళ్ళీ రిటైన్ చేసింది, కానీ ఈసారి ప్రైస్ 4 crores. 2014 లో కూడా ప్రైస్ కి జస్టిఫై చేసి 339 రన్స్ అయితే చేశాడు. ద సేమ్ ఇయర్ 2014 డొమెస్టిక్ సర్కిట్ లో కూడా సంజు కన్సిస్టెంట్ గా పర్ఫార్మెన్సెస్ ఇస్తూ వెళ్ళాడు. ఇదే పర్ఫార్మెన్స్ వల్ల సంజు నేమ్ ఇంటర్నేషనల్ సెలెక్టర్స్ దాకా వెళ్ళింది. ఎందుకంటే 2013 ఐపీఎల్, 2014 ఐపీఎల్ ఇంక్లూడింగ్ డొమెస్టిక్ పర్ఫార్మెన్సెస్ వల్ల బీసీసీఐ నుంచి ఇండియన్ టీమ్ లో ఓడిఐ డెబ్యూ చేయడానికి ఛాన్స్ వచ్చింది సంజుకి. జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు 2026 నడుస్తుంది, మన సంజుకి డెబ్యూ చేసే ఛాన్స్ 2014 లోనే వచ్చింది, కానీ యాజ్ ఎ బ్యాకప్ వికెట్ కీపర్ ధోని ప్లేస్ లో వచ్చింది. అంటే ధోని ఒకవేళ ఇంజూర్ అవుతే యాజ్ ఎ బ్యాకప్ ప్లేయర్ గా మాత్రమే ఉంచారు. కానీ అన్ఫార్చునేట్లీ ఈ ఓడిఐస్ లో సంజుకి డెబ్యూ చేసే ఛాన్స్ రాలేదు. అయితే 2015 లో T20 డెబ్యూ అయితే చేశాడు, కానీ ఓన్లీ 19 రన్స్ మాత్రమే చేయగలిగాడు అగెన్స్ట్ జింబాబ్వే. యాక్చువల్ గా ఇండియన్ టీమ్ లో ఓడిఐ స్క్వాడ్ లో సంజుకి 2014 లోనే డెబ్యూ చేసేవాడు, కానీ ధోని వల్ల ఆ ఛాన్స్ అయితే రాలేదు. అందుకే ఓడిఐ కన్నా ముందే T20s లో డెబ్యూ చేశాడు సంజు, తలా ఫర్ ఎ రీజన్. అయితే 2016, 2017 లో ఆర్ఆర్ బ్యాన్ అయిన విషయం మనకు తెలిసిందే. సంజుని ఢిల్లీ టీం ఈ 2 సీజన్స్ 4 crores కి కొనుక్కుంది, కానీ సంజు శాంసన్ పర్ఫార్మెన్స్ బిలో యావరేజ్ గానే వచ్చింది. ఇదే రీజన్ వల్ల ఓడిఐ టీమ్ లో సంజుని కన్సిడర్ చేయడం ఆపేశారు. బై ద వే, ఇదే టైంలో సంజు T20 ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్ బిలో యావరేజ్ గానే వచ్చింది, అందుకే T20 నుంచి కూడా డ్రాప్ చేశారు. 2018 వచ్చేసరికి ఆర్ఆర్ అన్బ్యాన్ అయ్యి రాజస్థాన్ టీం సంజుని ఈసారి 8 crores కి కొనుక్కుంది. ఈ ప్రైస్ కి జస్టిఫై చేసి ఓవరాల్ సీజన్ 441 రన్స్ చేశాడు. ఇంత మంచి పర్ఫార్మెన్సెస్ ఐపీఎల్ లో వచ్చిన తర్వాత కూడా ఇండియన్ టీమ్ లో ఎక్కడా కన్సిడర్ చేసేవారు కాదు. కంటిన్యూస్ గా అరౌండ్ 5 years దాకా టీమ్ లో ఎక్కడా ఛాన్స్ ఇవ్వలేదు. కానీ 2021 వచ్చేసరికి సంజుకి ఓడిఐ కాల్ మళ్ళీ వచ్చింది. ఓడిఐ డెబ్యూలో ఎక్సలెంట్ 46 రన్స్ చేయడం సంజుకి టీమ్ లో కన్సిస్టెంట్ గా ఛాన్సెస్ ఇస్తూ వెళ్లారు. 2022 వచ్చేసరికి ఓడిఐస్ లో అరౌండ్ 10 మ్యాచెస్ లో ఛాన్స్ ఇచ్చేశారు. ఓవరాల్ 10 మ్యాచెస్ లో 284 రన్స్ చేశాడు ఓడిఐస్ లో.
ఇదే పర్ఫార్మెన్సెస్ వల్ల ఇండియన్ టీమ్ లో సంజుకి రెగ్యులర్ గా ఛాన్సెస్ ఇస్తూ వెళ్లారు. బై ద వే ఇదే టైంలో సంజు డొమెస్టిక్ సర్కిల్ విజయ్ హజారే ట్రోఫీలో పీక్ ఫామ్ లో ఉండేవాడు. ఇదే టైంలో ఎవ్రీ ఇండియన్ సంజు ఇండియన్ టీమ్ లో ఓడిఐ స్క్వాడ్ లో తన ప్లేస్ ని ఫిక్స్ చేసుకుంటాడు అని అనుకున్నారు. 21 డిసెంబర్ 2023 లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో సంజు తన కెరియర్ బెస్ట్ 108 రన్స్ చేశాడు. ఇదే మ్యాచ్ లో ఇండియా 296 రన్స్ చేసి మ్యాచ్ ని వన్ సైడెడ్ గా గెలిచింది. ఇది సంజు ఓడిఐ కెరియర్ మెడిన్ సెంచరీ అవ్వడం వల్ల ప్రతి ఒక్కరూ అనుకున్నారు ఓడిఐస్ లో సంజు ప్లేస్ కన్ఫర్మ్ అయితే అయ్యింది. కానీ గెస్ వాట్, ఇదే మ్యాచ్ సంజు ఓడిఐ కెరియర్ లో లాస్ట్ మ్యాచ్ గా మారిపోయింది. ఇదే సిరీస్ తర్వాత సంజుని డ్రాప్ చేసి సంజు ప్లేస్ లో రిషబ్ పంత్ ని అండ్ రుతురాజ్ ని కన్సిడర్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ 2024 వచ్చేసరికి సంజుని రాజస్థాన్ టీం 14 crores కి రిటైన్ చేసింది. సంజు ఈ సీజన్ లో పిచ్చ ఉతికాడు. ఓవరాల్ సీజన్ లో 531 రన్స్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ వల్ల సంజుని ఇండియన్ టీం ఇగ్నోర్ చేయలేకపోయింది. సంజు ఈ టైం వరకు ఓడిఎస్ లో కన్నా T20s లో మంచి పర్ఫార్మెన్స్ వచ్చేవి. ఇదే రీజన్ వల్ల జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్ లో సంజుని యాడ్ చేశారు. జూలై 2024 5 T20I సిరీసెస్ లో సంజు నేమ్ ప్లేయింగ్ లెవెల్ లో యాడ్ అయింది. ఇదే టైంలో ఇషాన్ కిషన్ కి టీమ్ లో పర్మనెంట్ గా డ్రాప్ చేసి సంజుని బ్యాక్ టు బ్యాక్ ఛాన్సెస్ అయితే ఇచ్చారు. కానీ సంజు ఈ సిరీసెస్ లో యాజ్ ఎ ఓపెనర్ గా అయితే రాలేదు. యాజ్ ఎ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ విత్ వికెట్ కీపర్ గా వచ్చాడు. ఈ సిరీస్ లో ఫస్ట్ 3 మ్యాచెస్ లో బెంచ్ లోనే కూర్చున్నాడు. తర్వాత 2 మ్యాచెస్ లో, ఒక మ్యాచ్ లో 12 రన్స్, ఒక మ్యాచ్ లో 58 రన్స్ చేశాడు. జింబాబ్వే టూర్ తర్వాత ఇండియా శ్రీలంక టూర్ కి వెళ్ళింది. ఈ టూర్ లో సంజు నేమ్ మళ్ళీ యాడ్ అయింది. కానీ ఈ సిరీస్ లో 3 మ్యాచెస్ లో డక్ లోనే అవుట్ అయ్యాడు. అక్టోబర్ లో బంగ్లాదేశ్ సిరీస్ లో సంజుని మళ్ళీ బ్యాక్ చేశారు. ఐపీఎల్ లో ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్సెస్ వల్ల బ్యాక్ టు బ్యాక్ ఇండియన్ టీమ్ లో ఛాన్సెస్ అయితే ఇస్తూ వెళ్లారు. కానీ సంజు పర్ఫార్మెన్స్ శ్రీలంక అండ్ జింబాబ్వే సిరీస్ లో ఎక్స్పెక్ట్ చేసినంత లెవెల్లో అయితే రాలేదు. చిన్న టీం మీద, జింబాబ్వే లాంటి టీం మీద ఒక్క 50 మాత్రమే చేయగలిగాడు. సో సంజుకి బంగ్లాదేశ్ సిరీస్ ఫైనల్ ఆపర్చునిటీగా మారిపోయింది. అందుకే చిన్న చేంజ్ ఇద్దామని ఈసారి మిడిల్ ఆర్డర్ లో కాకుండా యాజ్ ఎ ఓపెనర్ గా మీదకి పంపించారు. బంగ్లాదేశ్ సిరీస్ లో ఫస్ట్ మ్యాచ్ లో సంజు 29 రన్స్, సెకండ్ మ్యాచ్ లో ఓన్లీ 10 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. కానీ థర్డ్ మ్యాచ్ లో ఎక్సలెంట్ 47 బాల్స్ లో 111 రన్స్ బాధిస్తాడు. ఇదే గ్రేటెస్ట్ ఇన్నింగ్స్ వల్ల ఇండియన్ టీమ్ లో T20s హైయెస్ట్ స్కోర్ రికార్డ్ 297 రన్స్ బోర్డు మీదకి పెట్టింది. Rinku Singh finishes it with a 6. India finishing with 297. అయితే ఇదే టైం కి ఇషాన్ కిషన్ టీం నుంచి పర్మనెంట్ డ్రాప్ చేయడం సంజు ప్లేస్ T20s లో ఆల్మోస్ట్ ఫిక్స్ అయింది. నవంబర్ 2024 లో ఇండియా సౌత్ ఆఫ్రికా సిరీస్ లో సంజు బ్యాక్ టు బ్యాక్ 2 సెంచరీస్ చేసి నెక్స్ట్ 2 మ్యాచెస్ లో డక్అవుట్ అయితే అయ్యాడు. కానీ సంజు చేసిన ఈ సెంచరీస్ వల్ల ఇండియన్ టీం సౌత్ ఆఫ్రికా అగైనెస్ట్ లో హైయెస్ట్ స్కోర్ 283 రన్స్ చేసింది. అయితే సంజు లాస్ట్ 2 సిరీసెస్ లో 3 సెంచరీస్ చేశాడు. అందరూ అనుకున్నారు సంజుని టీం నుంచి ఎవ్వరూ తీయలేరు అని. ఇదే టైం మన సల్లబడిన పుల్లి అభిషేక్ శర్మ రైస్ కూడా స్టార్ట్ అయింది. జింబాబ్వే సిరీస్ లో మంచి పర్ఫార్మెన్సెస్ వల్ల ఇండియన్ టీమ్ లో సంజు అండ్ అభిషేక్ శర్మ కాంబినేషన్ ఫిక్స్ అయింది. ప్రతి ఫ్యాన్ అనుకుంటున్నారు ఈ కాంబినేషన్ ఎవ్వరూ ముట్టలేరు. ఈవెన్ T28 వరల్డ్ కప్ లో కూడా ఇదే ఓపెనింగ్ పేరు కనిపిస్తుంది అనుకున్నారు. కానీ 2024 తర్వాత 2025 స్టార్టింగ్ లో ఇంగ్లాండ్ T20I సిరీస్ లో సంజు బ్యాటింగ్ పెద్ద డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది. ఒక మ్యాచ్ లో 26 రన్స్, సెకండ్ మ్యాచ్ లో 5 రన్స్, థర్డ్ మ్యాచ్ లో 3 రన్స్, ఫోర్త్ మ్యాచ్ లో 1 రన్, ఫిఫ్త్ మ్యాచ్ లో 16 రన్స్ చేశాడు. ఇండియా ఈ సిరీస్ వన్ సైడెడ్ అయితే గెలిచింది. కానీ సంజు పర్ఫార్మెన్స్ వాజ్ వెరీ డిసప్పాయింటింగ్. ఐపీఎల్ 2025 లో కూడా సంజు పర్ఫార్మెన్స్ మొత్తం ఫ్లాప్ లోనే నడిచింది. అయితే ఇదే ఆపర్చునిటీలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు శుభ్మన్ గిల్. 2025 సీజన్ శుభ్మన్ గిల్ 650 రన్స్ చేశాడు. ఇదే సీజన్ ఇషాన్ కిషన్ కూడా 350 రన్స్ చేశాడు. అయితే ఇండియన్ టీమ్ లో ఓపెనింగ్ పేర్ లో ఉన్న కాంపిటీషన్ కోసం మనకు తెలిసిందే. ఇదే టైంలో సంజుని కంటిన్యూస్ గా ఫ్లాప్ అవ్వడం ఐపీఎల్ లో ఇషాన్ కిషన్ అండ్ శుభ్మన్ గిల్ రైస్ సంజుని పెద్ద దెబ్బ తీసేసింది. కానీ శుభ్మన్ గిల్ రీసెంట్ టైంలో BCCI పోస్టర్ బాయ్ చేయడానికి, ఆల్ ఫార్మాట్స్ లో క్యాప్టెన్ చేయడానికి టాక్స్ అయితే నడిచాయి. సడన్ గా ఏషియా కప్ 2025 స్క్వాడ్ లో యాజ్ అ వైస్ కెప్టెన్ గా యాడ్ చేశారు. అయితే శుభ్మన్ గిల్ ఓపెనింగ్ లో ఉంటే సంజుకి ప్లేయింగ్ లెవెల్ లో ప్లేస్ అవడం లేదు. సంజు మిడిల్ ఆర్డర్ లో పర్ఫార్మ్ అయితే చేయలేకపోతున్నాడు. కానీ ఓన్లీ కీపింగ్ బెనిఫిట్ వల్లే ఇండియన్ టీమ్ లో ఏషియా కప్ 2025 లో కంటిన్యూ అయితే అయ్యాడు యాజ్ ఎ కీపర్ విత్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. అయితే ఇండియన్ టీమ్ ఏషియా కప్ లో డామినేట్ అయితే చేసింది. ఏషియా కప్ కూడా గెలిచింది. పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో క్రూషియల్ 24 రన్స్ అయితే చేశాడు సంజు. కానీ యాజ్ ఎ ఓపెనర్ గా పర్మనెంట్ గా డ్రాప్ చేశారు. ఓన్లీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గానే కంటిన్యూ అయ్యాడు. అయితే ఇండియన్ టీమ్ మిడిల్ ఆర్డర్ లో తిలక్ ఉన్నాడు, సూర్య ఉన్నాడు, హార్దిక్ ఉన్నాడు, దుబే కూడా ఉన్నాడు. సంజుని ఓన్లీ యాజ్ ఎ వికెట్ కీపర్ విత్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా కన్సిడర్ చేయడం కమిటీకి వార్త్ అనిపించలేదు. ఇదే టైంలో జితేష్ శర్మ ఐపీఎల్ లో డొమెస్టిక్ లో బ్యాక్ టు బ్యాక్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఫినిషర్ రోల్ అండ్ వికెట్ కీపర్ గా పనికొస్తాడని అక్టోబర్ 2025 ఆస్ట్రేలియా సిరీస్ లో జితేష్ శర్మని, సంజు శాంసన్ ని ఇద్దరిని యాడ్ చేశారు.
ఫస్ట్ 2 మ్యాచెస్ లో సంజుకి ఛాన్స్ ఇచ్చారు, కానీ థర్డ్ మ్యాచ్ లో జితేష్ శర్మని యాడ్ చేశారు. ఓపెనింగ్ లో శుభ్మన్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నాడు విత్ అభిషేక్ శర్మ. మిడిల్ ఆర్డర్ లో స్టెబిలిటీ లేకపోవడం ఇంకా సంజుని కంటిన్యూస్ గా డ్రాప్ చేస్తూ వచ్చారు. తర్వాత జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ లో సంజుకి మరి ఛాన్స్ అయితే ఇవ్వలేదు. యాజ్ ఓపెనర్ గా శుభ్మన్ గిల్ అండ్ అభిషేక్ శర్మ వచ్చారు. ఈ టైం కి ఇషాన్ కిషన్ అని ఒకడు ఉన్నాడని కూడా గుర్తులేదు ఎవరికి. ఈ టైం కి అందరికీ అర్థమైంది సంజు T20 వరల్డ్ కప్ స్క్వాడ్ లో అయితే మరి కన్సిడర్ చెయ్యరు. ఒకవేళ చేసిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గానే ఉంటాడు. అందరూ ఫిక్స్ అయ్యి ఉన్నారు శుభ్మన్ అండ్ అభిషేక్ ఓపెనింగ్ పేర్లో కనిపిస్తారని. కానీ షాకింగ్ గా శుభ్మన్ గిల్ ని డ్రాప్ చేసి సంజుని యాడ్ చేశారు. అండ్ ఇషాన్ కిషన్ ఒక్క రోజులోనే ఇండియన్ టీమ్ లో అరౌండ్ 2.5 years తర్వాత ప్లేస్ సంపాదించుకున్నాడు. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ కి సింగిల్ హ్యాండ్లీ గేమ్ ని గెలిపించి ఈ పర్ఫార్మెన్స్ పెద్ద సెన్సేషన్ అవ్వడం ఇషాన్ కిషన్ టీమ్ లో యాడ్ అయిపోయాడు. అయితే ఇప్పుడు అర్థమైంది అభిషేక్ తో ఓపెనింగ్ సంజుయే చేస్తాడని. ఇషాన్ కిషన్ కి యాజ్ ఏ సంజుకి బ్యాకప్ గా మాత్రమే టీమ్ లో వేశారు. అయితే వరల్డ్ కప్ జస్ట్ ముందు న్యూజిలాండ్ సిరీస్ లో తిలక్ ఇంజూర్ అవడం వల్ల ఇషాన్ కిషన్ ని 1 down లో ఆడించారు. అయితే న్యూజిలాండ్ తో జరిగిన ఫస్ట్ మ్యాచ్ లో ఓపెనర్ సంజు 10 runs చేస్తే ఇషాన్ కిషన్ 1 down లో 8 runs చేశాడు. సెకండ్ మ్యాచ్ లో సంజు 6 runs చేస్తే ఇషాన్ 1 down లో 76 runs చేశాడు. ఈవెన్ ఈ మ్యాచ్ కూడా గెలిచింది ఇషాన్ కిషన్ వల్లే. మళ్ళీ థర్డ్ మ్యాచ్ లో సంజు డక్ అవుట్ అయ్యాడు. ఫస్ట్ డౌన్ లో ఇషాన్ కిషన్ వచ్చి 13 balls లో 28 runs చేశాడు. ఇండియా 152 10 overs లో చేసి పడేసింది. అయితే ఫోర్త్ మ్యాచ్ కి తిలక్ రిటర్న్ వచ్చేసాడు. ఇషాన్ కిషన్ ని డ్రాప్ చేశారు. సంజుని యాజ్ యూజువల్ గా ఓపెనర్ లోనే ఉన్నాడు. మళ్ళీ ఫోర్త్ మ్యాచ్ లో 24 runs, ఫిఫ్త్ మ్యాచ్ లో 6 runs చేశాడు సంజు. ఈ ఫిఫ్త్ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ కూడా టీమ్ లో యాడ్ చేశారు. బాధేశాడు ఎక్సలెంట్ సెంచరీ. ఛాన్స్ దొరికిన ఎవ్రీ గేమ్ లో కుక్క దెబ్బలు కొట్టేవాడు. ఇదే పర్ఫార్మెన్సెస్ వల్ల ఇండియన్ టీమ్ న్యూజిలాండ్ అగైనెస్ట్ లో హైయెస్ట్ స్కోర్ 271 runs చేసింది. సేమ్ సిరీస్ లోనే సంజు యాజ్ ఓపెనర్ గా 5 matches లో ఓన్లీ 46 runs మాత్రమే చేయగలిగాడు. టీమ్ లో అందరూ పీక్ ఫామ్ లో ఉన్నారు. ఓన్లీ ఓపెనింగ్ పేర్ లో రిస్క్ చేయకపోతే అవ్వదు అని సంజుని డ్రాప్ చేసి ఇషాన్ కిషన్ ని ఓపెనింగ్ పేర్ గా ఫిక్స్ చేశారు విత్ అభిషేక్ శర్మ. ఇప్పుడు ఇషాన్ కిషన్ కీపింగ్ కూడా చేస్తాడు. ఓపెనింగ్ ఫిక్స్ చేస్తే బాగుంటుందని ఇషాన్ కిషన్ అభిషేక్ శర్మ కాంబినేషన్ ఫిక్స్ అయింది. ఇక్కడ ఇషాన్ కిషన్ గ్రేట్నెస్ ని కూడా మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే దొరికిన ప్రతి మ్యాచ్ లో అది తన లైఫ్ లో లాస్ట్ మ్యాచ్ లాగా పర్ఫార్మెన్స్ చేసేవాడు. ఓపెనింగ్ పేర్ లో సంజుకి కాంపిటీషన్ అవుతానని తెలియకుండానే ఎపిక్ పర్ఫార్మెన్సెస్ ఇస్తూ వెళ్ళాడు. మిడిల్ ఆర్డర్ లో సంజు శాంసన్ అవసరం లేదు. తిలక్ వర్మ అండ్ సూర్య ఉన్నారు. ఫినిషర్ గా దుబే ఉన్నాడు, రింకు సింగ్ ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు. ఇంకా సంజుకి ప్లేస్ అయితే ఎక్కడా కనిపించట్లే. అయితే వరల్డ్ కప్ లో ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ బ్యాకప్ గా సంజు మారిపోయాడు. ఇషాన్ కిషన్ వరల్డ్ కప్ లో ఇప్పటిదాకా బ్యాక్ టు బ్యాక్ పర్ఫార్మెన్సెస్ అయితే ఇస్తూ వెళ్ళాడు. లక్ అనుకోవాలో లేదా పర్ఫార్మెన్సెస్ ఇష్యూస్ అనుకోవాలో సంజు శాంసన్ కి అర్థం అవడం లేదు. కానీ 10 years ముందు సంజు ధోనికి యాజ్ ఏ బ్యాకప్ గా ఉండేవాడు. 5 years ముందు రిషబ్ పంత్ కి బ్యాకప్ గా ఉండేవాడు. 1 year ముందు శుభ్మన్ గిల్ కి బ్యాకప్ గా ఉండేవాడు. ఇప్పుడు ఇషాన్ కిషన్ కి బ్యాకప్ గా ఉన్నాడు. అయితే సంజు స్టోరీ ఎలా అంటే మెయిన్ ప్లేయర్ గా వరల్డ్ కప్ లోకి ఎంట్రీ అయితే ఇచ్చాడు, కానీ యాజ్ ఏ బ్యాకప్ ప్లేయర్ గా మారిపోతాడని సంజుకు కూడా తెలియదు. అయితే మన పెద్ద పుల్లి అభిషేక్ శర్మ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అవడం వల్ల ప్రెస్ కాన్ఫరెన్స్ లో సూర్య కడిగితే సూర్య అన్నాడు, मतलब आप बोल रहे हो मैं अभिषेक की जगह पे खिलाऊंगा, तो मतलब तिलक की जगह खिलाऊंगा. కానీ రింకు సింగ్ వాళ్ళ ఫాదర్ చనిపోవడం రింకుకి ఈ క్రూషియల్ మ్యాచ్ మిస్ అవ్వాల్సి వచ్చింది. అయితే వెస్టిండీస్ లో అయిన మ్యాచ్ లో సంజుకి అన్ఫార్చునేట్లీగా ఛాన్స్ అయితే దొరికింది. ఈసారి సంజు ఎంచుకొని ఒక్కొక్క దెబ్బ ఒక్కొక్క క్లాసిక్ షాట్స్ కొట్టాడు. ఈవెన్ ఇండియన్ టీం 196 స్కోర్ హిస్టరీలో ఎప్పుడు చేయలేదు. ఇది సంజు శాంసన్ ఎక్సలెంట్ గేమ్ వల్ల ఇండియన్ టీం సెమీఫైనల్ కి వెళ్ళగలరు. ఈ హ్యారీ బ్రోక్ గారిని ఇంగ్లాండ్ వాళ్ళు ఆల్రెడీ చంపేసి ఉంటారు. సంజు భయ్య క్యాచ్ వదిలేసి చాలా పెద్ద తప్పు అయితే చేసాడు. పిచ్చ కొట్టాడు. అయినా సంజుకి సడన్ గా ఏ దెయ్యం పట్టిందో తెలియదు, కానీ అదే మాట అయ్యా, కుక్కని కొట్టినట్టు కొట్టావు కదరా. నీ గేమ్ చూసి ఆ దెబ్బ మీద దెబ్బ అన్నట్టు అందులో శివం దూబే, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ ఒక్కడు కూడా ఆగట్లే. ఒక్కో దెబ్బ ఒక్కో క్లాసిక్. ఈ సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి ఎంత పెద్ద దెబ్బ వేస్తారంటే నా ఒట్టకాయలు నా చేతిలోకి వచ్చాయి. అయినా అదేం బౌలింగ్ అయ్యా. లాస్ట్ 2 overs ఇండియా రన్స్ కొట్టకపోయి ఉంటే ఇవాళ దెంగబెట్టే వాళ్ళం. ఎలాగోలో అమ్మో దయ వల్ల మ్యాచ్ అయితే గెలిచేసాం. కానీ ఇలాగే ఫైనల్ కి మాత్రం వెళ్ళి బౌలింగ్ చేస్తే ఆ కచడా గేమ్ ఆడుకొని ఆ బౌలింగ్ ఎందుకు చేశారో నాకు ఇంకా అర్థం అవ్వలేదు. అంత కచడా బౌలింగ్ ఏందిరా అయ్యా. అంత గేమ్ ఆడి అంత మంచి గేమ్ ఆడి లాస్ట్ దాకా వచ్చి 255 runs డిఫెండ్ చేయలేకపోతే ఇంకెందుకురా ఆట. మీకు ఆట పనిచేసి పడుకోండి అయ్యా. మీరు ఓన్లీ 1 moment ahead. We believe you, Team India. Cause you burn with the burst flame.
లాస్ట్ ఫైట్. వస్తున్నాం, కప్పు కొడుతున్నాం న్యూజిలాండ్. 1-5 यही हमारा पहचान है. सारे जान देता है हिंदुस्तान में. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్స్ లో మెన్ ఇన్ బ్లూ అని టైప్ చేసి ఒక ఇండియన్ ఫ్లాగ్ కమెంట్ చేయండి. वो बात क्या है बता मितवा कहे धड़कने तुझसे क्या. హోప్ఫుల్లీ ఇండియా ఫైనల్కి వెళ్ళి ట్రాఫీ లిఫ్ట్ చేస్తుందని నేనైతే ఫిక్స్ అయ్యి ఉన్నాను. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మీ దగ్గరికి రావాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. కుదిరితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. హైప్ బటన్ ఉంటుంది, అది కూడా చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.